ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి తగు మాటలు. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇదొక షాపింగ్ వీడియో అండి, అన్బాక్సింగ్ వీడియో అని కూడా అనుకోవచ్చు. నేను అగారో బ్రాండ్ నుంచి ఒక క్యాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో డీప్ ఫ్రైయింగ్కి లేకపోతే కర్రీస్ కోసం అని చెప్పేసి ఒక మంచి క్యాస్ట్ ఐరన్ కడాయి తీసుకుందాం అని అనుకుంటున్నాను. అయితే ఈ మధ్య మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా అగారో బ్రాండ్ని. అయితే నేను ఎప్పుడైనా సరే యూట్యూబర్స్ ప్రమోట్ చేసే బ్రాండ్స్ కొనను. బట్ దిస్ టైమ్ నేను దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. ఐరన్ కడాయి అయితే చాలా బాగుందండి. ఎంత హెవీ గేజ్ అంటే అంత హెవీ గేజ్ అనమాట. మీకు దీని డీటెయిలింగ్ చెప్పేస్తాను చూడండి. ఇదైతే 4.3 లీటర్ కెపాసిటీ ఉన్న కడాయి అనమాట. దీంట్లో మనకి ఇలా హ్యాండిల్స్కి పట్టుకోవడానికి హీట్ ప్యాడ్స్ ఇచ్చారు. తర్వాత ఒక లిడ్ ఇచ్చారు గ్లాస్ లిడ్తో కలిపి. నాకు ప్రైస్ వచ్చేసి 2200 పడిందండి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో తీసుకున్నాను అనమాట. ఇది బిఫోర్ కూడా అంతే ప్రైస్ ఉంది, పెద్దగా వేరియేషన్ అయితే ఏమీ లేదు. బట్ ఆ టైంలో ఏమైనా తగ్గుతుందేమో అని చూసి తీసుకున్నాను. ఎనీవేస్, యాక్చువల్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే దేవీ నవరాత్రులు ఉన్నాయి కదా, మా వదిన కోసం తీసుకున్నాను అనమాట. తను ఎప్పటి నుంచో నన్ను ఒక మంచి కడాయి సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. నేను ఒక 2-3 బ్రాండ్స్ చూస్తాను, బట్ ఎప్పటికైనా క్యాస్ట్ ఐరన్ అనేది లైఫ్ టైం ఉంటుంది కదా అని చెప్పేసి ఇదే తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. నేను ట్రస్ట్ చేసింది ఎప్పుడు కూడా తప్పు కాదు అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసింది ఈ కడాయి అయితే మాత్రం. అండ్ దీనికి చూసారా కదా, గ్యాస్కెట్లా ఇచ్చారనమాట, గ్లాసులు చుట్టూ బ్రేకేజ్ అవ్వకుండా. అయితే కడాయికి అయితే లైఫ్ టైం వారంటీ ఇచ్చారు, కానీ దీనికి లిడ్కి మాత్రం ఇవ్వలేదండి. ఎందుకంటే లిడ్ బ్రేక్ అయిపోతుంది కాబట్టి. అండ్ దీనికి ఇలా చూపిస్తాను చూడండి. లిడ్కి మనకి ఏంటంటే క్యాప్ ఇచ్చారు కదా, దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. సింపులే, బట్ కడాయి మాత్రం చాలా హెవీగా ఉంది. ఏంటంటే కొంచెం హీట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది అనమాట ఇలాంటివి. సో పెట్టి హీట్ అయిన తర్వాత ఇంకా ఫటాఫట మన పని మనం చేసుకెళ్ళిపోవటమే, ఎక్కడా కూడా ఆగకూడదు. అండ్ క్యాస్ట్ ఐరన్ కొనేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఏంటనంటే క్యాస్ట్ ఐరన్ ఎప్పుడు కూడా మనం కడిగి పెట్టేసిన తర్వాత ఎప్పుడు కూడా ఆయిల్ అప్లై చేసి ఉంచుకోవాలన్నమాట. నార్మల్ డిష్ వాషింగ్ లిక్విడ్తో కడిగేసి ఆయిల్ అప్లై చేసి ఉంచుకోవాలి. దాని తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే, కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి పైన షెల్ఫ్స్లో కాకుండా కింద షెల్ఫ్స్లోనే పెట్టుకొని ఉంచుకోండి, కాలు పచ్చడైపోతుంది లేకపోతే. మూడోది ఏంటి అనంటే, ఇప్పుడు క్యాస్ట్ ఐరన్లో వండిన వంటలు ఏవైనా సరే మనం తీసేసి సెపరేట్ చేసేసి వేరే డిష్లోకి తీసేసుకోవాలన్నమాట. లేదంటే అవి కొంచెం కలర్ టర్న్అవుట్ అయిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇందులో వండిన వంటల్లో మనకి మన వంటల్లోకి ఐరన్ అనేది కలుస్తుంది అనమాట. సో 100% సేఫ్, హెల్దీ, ఎవరైనా సరే తీసుకోవచ్చు. ఈ కడాయి అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి. మామూలుగా ఇంత డీప్ ఫ్రైయింగ్ కడాయి అయితే మాత్రం, ఇంత కెపాసిటీ ఉన్న కడాయి చాలా ఎక్కువ కాస్టే ఉంది. బట్ నాకైతే ఇది చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందని నేను అనుకుంటున్నాను. మిగతా బ్రాండ్స్లో చూస్తే కనుక చాలా ఎక్కువ ఉంది. సో డెఫినెట్గా నేను అగారోని అయితే ప్రిఫర్ చేస్తాను. దిస్ ఈజ్ నాట్ అ ప్రమోషనల్ వీడియో, ఎందుకంటే నేను ప్రమోషన్స్ చేసే అంత పెద్ద యూట్యూబర్ని కాదు. జస్ట్ యాజ్ ఎ యూజర్గా, యాజ్ ఎ రివ్యూవర్గా నేను చెప్తున్నాను అనమాట, నా జెన్యూన్ హానెస్ట్ రివ్యూ. మీకు గనక నచ్చితే తప్పకుండా తీసుకోండి. నా వీడియోస్ కూడా చూడండి. చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.